డిబేట్. జ్యోత్స్న గారు, మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు కదా తిరుమలకి? సార్ ముందరగా అయితే వెళ్తుంటాను. వెంకటేశుడికి జరిగినటువంటి అవమానానికైతే మనసా వాచా కర్మణ ప్రతి ఒక్కళ్ళ తరఫున క్షమాపణ సార్. ఎందుకంటున్నా అంటే నిజంగా కూడా మనసులో ఏదో బాధ సార్. తిరుమలేశుడు వెంకటేశుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నా దేవుడు, నన్ను కాపాడే దేవుడు. అండ్ ఇది రిలీజియన్స్ కి సంబంధించినటువంటి అన్ని మతాల వాళ్ళు ఎవరు వెళ్తారో అన్య మతస్థులు కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. తిరుమలేశుని దర్శించుకుంటే అయిపోయింది, మా జన్మధన్యం అయిపోయింది. అలానే నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు గమనిస్తున్నారో లేదో నా చేతులు వణుకుతున్నాయి. తిరుమలేశుడికి ఈ రకమైనటువంటి ఒక అవమానం చెయ్యాలి, అపచారం, అవమానం అంటాను సార్ నేను, అపచారం అవమానం అన్ని చేసినటువంటి వాళ్ళని లిటరల్ గా కూడా ఒరే దరిద్రులారా మీ బతుకు చెడా, అసలు మీరు ఎందుకు పుట్టింది అని తిట్టాలని ఉంది సార్. నా సంస్కారం అడ్డొస్తుంది కానీ తిట్టాలనుంది, వాస్తవానికి తిట్టాలనుంది. ఎందుకనంటే బేస్లెస్ అక్యూజేషన్ అని ఒక మహానుభావుడి వాళ్ళు వచ్చి మాట్లాడారు సార్. టు దట్ వెరీ పర్సన్ బేస్లెస్ అక్యూజేషన్ అన్న వాళ్ళకి దిస్ ఇస్ ది అల్టిమేట్ రిపోర్ట్. సుబ్బారెడ్డి మీకే సుబ్బారెడ్డి అనే అంటాను సార్, గౌరవం కూడా ఇవ్వను. దిస్ ఇస్ రిపోర్ట్ నెంబర్ 1, రిపోర్ట్ నెంబర్ 2, రిపోర్ట్ నెంబర్ 3, రిపోర్ట్ నెంబర్ 4. ఇంకా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటే పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఫోన్లు వాడరు సార్, చెప్పుకుంటారు కదా ఫోన్లు వాడరు కదా తిక్క వెదవులు, వాళ్ళకే చెప్తున్నాం. పోనీ స్పీడ్ పోస్టో రిజిస్టర్డ్ పోస్టో చేయమంటే చేస్తాం. బుద్ధి లేదా అసలు సార్? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు ఏమనిపిస్తోందంటే మనం అందరం ఇది మాట్లాడుతున్నాం కానీ ఒక యాంటీ హిందూ ఎజెండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినటువంటి సమయం నుంచి ఆ క్షణం నుంచి ఒక యాంటీ హిందూ ఎజెండాతో మాత్రమే పనిచేశాడు. నేను ఎప్పుడు రిలీజియన్స్ గురించి మాట్లాడలేదు సార్, ఎప్పుడు నేను మతాల గురించి మాట్లాడలేదు, కులాల గురించి మాట్లాడలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక పర్టిక్యులర్ మతం మీద, ఒక పర్టిక్యులర్ కులం మీద ఏ రకమైనటువంటి దాడులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది చెప్పకపోతే ఒక మనిషిగా